నమస్తే. హత్య మీద హత్య. రచన బొమ్మిడి అచ్చారావు గారు. ఒక ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేస్తారు. అది ఎలా చేస్తారు అన్నదే ఈ కథ. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఉష్, దూరం, ఎవరైనా చూస్తారు అన్నది సరోజ మూర్తి నుంచి దూరంగా జరుగుతూ. అబ్బా, ఎన్నాళ్ళు ఈ విరహవేదన, బాధ నటిస్తూ గుండెల మీద రుద్దుకున్నాడు మూర్తి. ఆమె అల్లరిగా నవ్వింది, జారని పైటను సర్దుకుంటూ. గాలికి మనోహరంగా ఎగురుతున్న ముంగురలను అలవోకగా సర్దుకుంది. కాళ్ళు ముడుచుకొని కూర్చుని గడ్డం మోకాళ్ల మీద ఆనించి కళ్ళ చివర్ల నుంచి దృష్టిని అతడి మీదే కేంద్రీకరించి అతడి వంకే తదేకంగా ఆరాధనగా చూసింది సరోజ. మూర్తి ఆమె చూపుల్లో చూపులు కలిపి, బొత్తిగా ఇలా పస్తులు పెట్టడం ఏమీ బాగాలేదు సరు, రేపే వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను అని అన్నాడు. ఆ పని మాత్రం చెయ్యకు, ఈ మాత్రం కలుసుకోవడం కూడా జరగదిక. అసలే నాకు రోజు రోజుకి ఇంట్లో ఆంక్షలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకేంటి? మన ఎఫ్ఐఆర్ మా మామయ్యకు తెలిసిపోయింది. మామయ్యక? అదే మా అమ్మ తమ్ముడు. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రాణం కురికేస్తున్నాడు. మా అమ్మే అనుకుంటే మా నాన్న కూడా అతడి తరఫునే ఉన్నాడు. అంచేత వాళ్ళెవ్వరికీ మన విషయం తెలియకూడదు. ఇలా ఎన్నాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుందాం? దేనికైనా అవకాశం రావాలి కదా. అవకాశాలు వెతుక్కుంటూ రావు, మనమే వాటిని వెతుక్కోవాలి. అలా ఏర్పాటు చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. నువ్వు ధైర్యం చేయడమే లేదు. నీకే పద్ధతిలో కావాలంటే ఆ పద్ధతిలో మనం పెళ్లి చేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయాల్సిన పని లేదు. నా ఉద్యోగం గురించి, సంపాదన గురించి నీకు తెలుసు కదా. నాకు వచ్చేది మన ఇద్దరికి హాయిగా సరిపోగా పుట్టబోయే వాళ్ల కోసం కూడా పొదుపు చేసుకోవచ్చు. సరోజ ముఖం ఎర్రబడిపోయింది. ఛీ, అన్నీ అలాంటి మాటలే, నాకు సిగ్గేస్తోంది బాబు అన్నది. మూర్తి అటు ఇటు చూసి చటుక్కుని ఆమెని పొదివి పట్టుకొని దగ్గరగా లాక్కుని ఆమె పెదవుల్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె వద్దంటూనే అతని కౌగిల్లో మెత్తగా వాలిపోతూ పరవశంతో కళ్ళు మూసుకుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ వెనకనున్న పొదలో ఏదో అలికిడైంది. ఇద్దరూ దూరంగా జరిగాడు. నాన్న, నేనేదైనా వ్యాపారం చేసుకుంటాను, నా వాటా నాకు పంచిపెట్టే. దూకుడుగా లోపలికొచ్చి గోడల వంక పటాల వంక చూస్తూ ఆ రెండు మాటలు అనేసి వెనుదిరిగి వెళ్ళిపోతున్న కొడుకును రెక్క పట్టుకొని ఆపేశాడు ముకుందయ్య. సంతోష్ ఆగిపోయి చూశాడు. ఏ ఆస్తి, ఏ వాటా అన్నాడాయన కళ్ళజోడు కింద నుంచి తీవ్రంగా కొడుకు వైపు చూస్తూ. మీ ఆస్తిలో నాకు రావాల్సిన వాటా. ఈ ఆస్తి నా స్వార్జితం. నా ఇష్టం ఉంటే ఇస్తాను, లేకుంటే ఏ ధర్మసత్రానికో రాసేస్తాను. నీకు ఇవ్వాలని ఏం లేదే. అయితే ఇవ్వనంటావు అంతేనా? తండ్రితో మాట్లాడవలసిన ప్రేమ ఇదేనా? ఆస్తిలో వాటా ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట? ప్రేమ ఉన్నప్పుడే ఏమిచ్చినా ఏం చేసినా. నీకిప్పుడేం లోడ్ చేశాను? చక్కగా చదువుకోమన్నాను. నీకెంతవరకు చదవాలనున్నా చెప్పిస్తాను అంటున్నాను. నీకు ఖర్చు కావాలనుకున్నప్పుడల్లా డబ్బిస్తున్నాను. ఇంత లిబరల్గా ఏ తండ్రి చూస్తాడు? ఇచ్చిన ప్రతి పైసాకి లెక్కలు అడుగుతున్నావు కదా. తీసుకున్నప్పుడు లెక్క చెప్పాల్సిన బాధ్యత నీది. నాకు చదువుకోవాలని లేదు, ఏదైనా వ్యాపారం చేసుకుంటాను. అలాగా? అందుకు నేను వాటా పంచిచ్చేయాలా? నీకు అసలు ఏ వ్యాపారం తెలుసు? ఎంత వయసు, అనుభవం ఉందని వ్యాపారం చేస్తావు? అందులో లౌక్యం, మెలకువలు, ముందు జాగ్రత్తలు, సమయానుకూలంగా వ్యవహరించడం, ఇవన్నీ పెద్ద కాకాలు తీరిన బిజినెస్ మ్యాగ్నెట్లకే కష్టమవుతోంది. నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన నీకు అందులో ఓనమాలైనా రావు, పెట్టిన పెట్టుబడి కూడా దక్కదు. పోయి బుద్ధిగా చదువుకో. నాన్న, అవమానకరంగా మాట్లాడుతున్నావు. నోరు ముయ్యరా. నీకు అవమానం గురించి, అభిమానం గురించి ఏం తెలుసు? ఫాల్స్ ప్రెస్టేజీ పట్టుకొని వేలాడడం, వేల కొద్ది డబ్బు ఫ్యాషన్ల పేరిట ఫ్రెండ్స్ దగ్గర గొప్పల కోసం తగలేయడం, గుడ్డలేసుకొని తిరగడం, అమ్మాయిలు వెంట పడడం, ఇవేగా నీకు తెలిసిన విద్యలు. 3 ఏళ్లుగా డిగ్రీ పూర్తి చేయలేకపోయావే కానీ కబుర్లు చెప్తున్నావు. సంతోష్ బుస్స కొడుతూ బయటికి వెళ్ళిపోయాడు.
ఇవాళ బాగా ఆలస్యమైనట్టుంది అన్నాడు శేఖరం భార్య ముఖంలోకి పరీక్షగా చూస్తూ. అవునండి, మాస్ రిటైర్మెంట్స్ కదా, మా డైరెక్టర్కి ఫేర్వెల్ ఇచ్చాం, అందుకే లేట్ అయిపోయింది. అయితే మాత్రం అర్ధరాత్రి దాకా ఉండాలా? ఆఫీస్ అవర్స్ తర్వాత అరేంజ్ చేశారు. ఒకరొకరు ఆయన గుణగణాల గురించి, సర్వీస్లో ఆయన చేసిన మంచి పనుల గురించి, స్టాఫ్కి చేసిన మేళ్ల గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. చివరిలో తేనేటి విందు జరిగింది. అది పూర్తయ్యేసరికి రాత్రి 9 దాటిపోయింది. నీ ఇష్టం, నువ్వేమన్నా జల్లుతుంది. ఇప్పుడు అసలు నేనేమన్నానండి? ఏదైనా అనొచ్చు, పర్వాలేదు. మీరేంటో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారు, అదేంటో సూటిగా చెప్పరాదా? ఎన్నిసార్లు చెప్పాలి? ఆలస్యంగా రావద్దని ఎన్నోసార్లు చెప్పాను. అయినా నీ అలవాటు మామూలే. ఈ మహానగరంలో ఏ మూల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అంటే బయట తిరుగుతున్న ఆడవాళ్ళందరికీ ఏదో ఒకటి జరిగిపోతుందా? ప్రమాదం చెప్పిరాదు. వచ్చాక ఎవ్వరూ చేయగలిగింది ఏమీ ఉండదు. మీకు నా మీద నమ్మకం లేనట్టుందే. నమ్మకానికి ముందు జాగ్రత్త చెప్పడానికి అర్థం ఒకేలాగా చెప్పుకుంటున్నావా? ఏమో బాబు, మీ మాటలకు అర్థాలు మీరే చెప్పుకోవాలి, నేనేం చెప్పలేను. చీర మార్చుకుంటూ ఉక్రోషంగా అంది సుశీల. కోపతాపాలు నీ సొత్తు అనుకుంటాను. నా కోపం ఎవరి మీద చూపించుకుంటాను? నా బాధ ఎవరికి చెప్పుకుంటాను? సూటిపోటీ మాటలతో హింసించడమే కానీ అర్థం చేసుకుని సానుభూతి చూపించడం మీకు మొదటి నుంచి అలవాటు లేదుగా. నీ ఇష్టం వచ్చినట్టు అలాగే అను. సంపాదిస్తున్నది నువ్వు, ఏమన్నా జల్లుతుంది. అదిగో అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను సంపాదించకపోతే మనకి ఆ 4 వేళ్ళు నోట్లకు పోవని తెలిసే ఈ మాటలు అనడం దేనికి? నాకు బుద్ధి లేక? ఆయన గడప దాటిన ఆడది ఎన్ని కబుర్లైనా చెప్తుంది. సంపాదించే సత్తా లేని మొగుడు నోరు మూసుకొని పడుండాల్సిందే. ఎందుకండి మిమ్మల్ని మీరు అలా కించపరుచుకుంటారు? ఇప్పుడు నేనేమన్నాననే? మీరు సంపాదిస్తే ఒకటి, నేను సంపాదిస్తే ఒకటినా? దేవుడు చల్లగా చూసి మీకు ఉద్యోగం వస్తే ఆ మరుక్షణమే నా జాబ్కి రిజైన్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నాను. తోడేళ్ల లాంటి మగచూపులను తట్టుకొని బయట నెగ్గుకు రావడం నాకు కూడా కష్టంగానే ఉంది. ముక్తి గడవాలి అని చేయడం తప్పితే నాకు ఉద్యోగం మీద మోజు, బయట తిరగాలనే క్రేజు లేవు. నన్ను నమ్మండి. ఎందుకు మన మధ్య డిస్కషన్? ఇదిగో టీ చల్లారిపోతుంది, తీసుకో. మీరు తీసుకోండి ముందు. నువ్వు వచ్చే ముందే కలుపుకున్నాను. ఎందుకండి మీకు వంట తాపత్రయం? నేను వచ్చాక ఆ మాత్రం వంట పని చూడలేనా? ఖాళీగా ఉండి ఏం చేయను? నువ్వు కష్టపడి వచ్చి మళ్ళీ ఇక్కడ వంటగదిలో ఏం కష్టపడతావు? అదేం కుదరదు. రేపటి నుంచి మీరు భోజనం చేయడానికి తప్ప వంటగదిలోకి అసలు రాకూడదు, తెలిసిందా? నువ్వు సంపాదిస్తున్నావు, నేను ఖాళీగా కూర్చొని నీ సంపాదన తింటున్నాను. కనీసం ఈ విధంగానైనా సర్వీస్ చేయకపోతే ఎలా? తిన్నది అరగాలి కదా. మీరు ఏమీ సర్వీస్ చేయక్కర్లేదు. కావాలంటే బయట హాయిగా తిరిగి రండి, ఏవైనా సినిమాలు చూడండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మనం కూర్చుంటే ఉద్యోగాలు దొరికే రోజులు కావివి. అయితే నేను గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా ఉండిపోతున్నాను కదూ, సోమరిపోతులాగా. అలా నేను అనలేదండి. ఎలా అన్నా దాని అర్థం అదే. ఎందుకండి మాటలతో నన్ను ఇలా హింసిస్తారు? నేను హింసిస్తున్నానా? బాగానే ఉంది. మళ్ళీ ఇదో రకం నేరారోపణ నా మీద? సరిలే. సుశీల గుడ్ల నీళ్లు కక్కుకుంటూ మంచం మీద వాలిపోయింది. హే భగవాన్, నేను ఈ బాధ భరించలేను అని అనుకుంది. రావోయ్, రా. ఏమిటి దారి తప్పి వచ్చావు? మిత్రుణ్ణి ఆహ్వానించాడు రఘు. దారి తప్పేం రాలేదు, దారి తప్పకూడదనే వచ్చాను అన్నాడు స్వామి నవ్వుతూ. ఈ మధ్య మరీ నల్లపూసవైపోతున్నావు. చిన్ననాటి స్నేహితుణ్ణి, హితుణ్ణి నేనున్నానని, నీ క్షేమం గురించి, బాగు గురించి ఆరాటపడుతూ ఉంటానని నీకు తెలీదా? తెలుసు. నాకు ఒక ముఖ్యమైన పని పడి వచ్చాను. అదేమిటో చెప్పు. ఏమీ అనుకోవు కదా? అదేంటి ముందే ఎన్ని కండిషన్స్ పెడుతున్నావు? కొంపదీసి డబ్బు అప్పడగవు కదా. నేనే నిన్ను ఎదురు అడుగుదాము అని అనుకుంటున్నాను అన్నాడు రఘు పెద్దగా నవ్వుతూ. స్వామి తను నవ్వేసి, అదేం కాదులే, డబ్బు కావాలంటే నేనే ఇస్తాను. నీ వలన చాలా ముఖ్యమైన పని కావాల్సి ఉంది. నా వ్యాపారం సంగతి నీకు తెలుసు కదా. ఈ మధ్య తప్పనిసరి కొంత డబ్బు వృధాగా ఖర్చు అయిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లాభాలు తక్కువ చూపించాల్సి వచ్చింది. ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి లెక్కలు తనిఖీ చేశారు. అది మీ సెక్షన్ వాళ్లే.
అర్ధోక్తిగా ఆగిపోయాడు. రఘు ముందుకు వాలి చెప్పు అన్నాడు, ఏ భావం ముఖంలో ప్రకటితం కాకుండా జాగ్రత్త పడుతూ. మరేం లేదు, మీ వాళ్ళకి చెప్పి చిన్న అడ్జస్ట్మెంట్ చేయించు లెక్కల్లో. నేను చూపించిన అమౌంట్స్ కరెక్టేనని వాళ్ళ చేత సర్టిఫై చేయించు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అంటే నా చేత అఫీషియల్గా బ్లండర్స్ చేయించి కమిట్ కమ్మంటావా? స్నేహితుడిగా నా మాట కాదనవనే నమ్మకంతో వచ్చాను. దాంట్లో కమిట్ అయ్యేదేముంది? చిన్న మాట సహాయం అంతే. అవసరమైతే అధికారులకి జేబులు తడుపుదాం. రఘు ముఖం జేవరించింది. స్వామి, నన్ను కూడా లంచగొండుల్లో కలిపేస్తున్నావు కదూ? నో నో, అలా కాదు రఘు. నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ అని నాకు బాగా తెలుసు. తక్కిన అధికారుల సంగతి నేను మాట్లాడేది. నువ్వు దలుచుకుంటే చేయగలవు. ఇలా చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఎంత? లాభం ఎక్కడా, అంతా నష్టమే. కేసు ఫెయిల్ అవ్వకుండా ఎంతో కొంత ముట్ట చెప్పాలి కదా. అధికారులు రిపోర్టు యథాతథంగా పంపిస్తే నీకు నష్టమేమైనా ఉందా? అదేం మాట, నువ్వు సరదాగా అంటున్నావో సీరియస్గా అంటున్నావో తెలియదు. నా రికార్డ్స్ బోకస్ అని రుజువైతే నా కంపెనీ మూతపడిపోదా? కంపెనీకి ఉన్న గుడ్ విల్ పోవడమే కాకుండా నేను జైలు కటకటాల్ని లెక్కించాల్సి రావచ్చు కూడా. ఆ తెలివి కమిట్ కాకముందు ఉండాలి. చెప్పాను కదా, తప్పనిసరి పరిస్థితిలో లెక్కలు అలా చూపించాల్సి వచ్చింది. నేను మాట అంటాను, కోపం రాదు కదా. అదేమిటో చెప్పు. ఇది నా వల్ల కాదు. స్వామి ఉక్రోషంతోనూ కోపంతోనూ వెంటనే మాట్లాడలేకపోయాడు. అవినీతి ఎక్కడున్నా నేను దానికి వ్యతిరేకిస్తాను. అన్యాయం, అక్రమం, లంచగొండితనం నాకు సరిపడనివి. అది నీకు తెలిసే ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా? ప్రస్తుతం ప్రభుత్వం మారింది. ఇదివరకు ప్రభుత్వం లంచగొండుల నిలయమై విలయ తాండవం చేస్తే, ఈ ప్రభుత్వం అవినీతిని కూకుట్టి వేళ్లతో పెకిలించి వేయడానికే కంకణం కట్టుకుంది. ఫలితంగా లంచాలు తిని ఒళ్ళు బలుసిన అధికారులు అనేక మందికి ఉద్యోగం నుంచి ఉద్వాసనైంది. నువ్వు ఇంకా లంచాలతో అధికారుల్ని కొనేద్దామనే పిచ్చి భ్రమలో ఉన్నావు. ఐ పిటి యూ. నువ్వు నా మీద జాలి పడక్కర్లేదు. ప్రభుత్వం మారినా, పాలకులు మారినా, అధికారులు ఇంకా పాతవాళ్లే ఉన్నారు కదా. అందులోనూ లంచాలకు అలవాటు పడ్డవాళ్ళు అంత తొందరగా పై సంపాదన వదులుకోలేడుగా. వల విసిరాడు అతను. పడకపోతారా అని. నీ ధోరణి ఇంకా మారదనుకుంటాను. అసలు నిజం చెప్పాలంటే అధికారుల్ని లంచగొండులుగా తయారు చేసి వాళ్లను అవినీతి పథంలోకి నడుపుతున్నది నీలాంటి స్వార్థపరులే. నువ్వు చూపించే అరచేతిలోని స్వర్గానికి దాసులైపోయి నువ్వు చెప్పినట్టల్లా ఆడి ఆత్మవంచన, స్వామి ద్రోహం రెండిటికీ పాల్పడుతున్నాడు ఉద్యోగి. నీ నేరం క్షమించరానిది. అనవసర ప్రసంగం. నేను ఇక్కడికి వచ్చింది నీ ఉపన్యాసాలు వినడానికి కాదు. టైం విలువ నాకు తెలిసినంతగా నీకు తెలియదు. నేను వ్యాపారిని. చివరిసారిగా అడుగుతున్నాను, నేను అడిగింది చేస్తావా లేదా? ఐఎమ్ సారీ. దీని పర్యవసానం ఏంటో తెలుసా? మన మధ్య బంధం తెగిపోతుంది. నీ దగ్గరికి వచ్చే బదులు సరాసరి ఆ ఆఫీసర్ దగ్గరికే పోతే ఈసరికి పని అయిపోయేది. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏదో చిన్ననాటి స్నేహితుడివి కదా అని ఆ మాత్రం సాయం చేయపోతావా అని వచ్చును. కానీ నువ్వు మొండి చేయి చూపిస్తున్నావు. రఘు మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ అని పోయి ఇప్పుడే కలుస్తాను. స్వామి వెళ్ళబోతున్న వాడల్లా చటుక్కున ఆగిపోయాడు. ఇచ్చిన నిన్ను పుచ్చుకునే అతన్ని ప్రభుత్వానికి అప్పచెప్పించేస్తాను. స్వామి వెనక్కి వచ్చి క్రూరంగా రఘు ముఖం మీదకి ముఖం పెట్టి, అది చూస్తాను. నీలాంటి వాడు బాగుపడడు, ఎదుటివాడిని బాగుపడనివ్వడు. అందరూ నీలాంటి శ్రీరామచంద్రులే ఉంటే ఈ లోకం ఎప్పుడో తిరగబడిపోయేది అన్నాడు. స్వామి మాటలకు మౌనంగా ఉండిపోయాడు రఘు. ఒక విషపు చూపు రఘు మీద విసిరి హడావుడిగా వెళ్ళిపోయాడు స్వామి. సరు, నీతో ఒక మాట అన్నాడు ప్రభంజన్. సరోజ చటుక్కున ఆగిపోయి, ఏంటి మావయ్య అంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు. ఆ మూర్తితో నీకు తిరుగుళ్ళు నాకు నచ్చలేదు. పబ్లిక్గా పార్కులో ఒకరి మీద ఒకరు పడి, అయితే నువ్వు మమ్మల్ని రోజు వాచ్ చేస్తున్నావన్నమాట. సరే, ఎలాగో తెలుసుకున్నావు కాబట్టి ఈ సంగతి కూడా తెలుసుకో. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అది జరగని పని. ఏ? నేను చెప్పను.
చేసి చూపిస్తాను. చకచక హడావిడిగా లోపలికి వెళ్ళిపోయాడు ప్రభంజన్. ఈరోజు కూడా ఆలస్యమైందే. మరో అధికారి ఎవరైనా రిటైర్ అయ్యాడా? వ్యంగ్యంగానే అడిగాడు శేఖరం. సుశీల బాధగా ఉక్రోషంగా చూసింది భర్త వంక. రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి పోనక్కర్లేదు, నేనే బయటికి పోయి సంపాదిస్తాను. అంతకన్నా నాకు కావాల్సింది ఏముందండి? ఇంతకీ ఏం ఉద్యోగం? ఎప్పుడొచ్చింది? రాలేదు, ప్రయత్నిస్తాను. మరి అప్పటిదాకా కూలో నాలో చేస్తాను. మన ఇద్దరు పొట్టలకు సంపాదించలేకపోను. ఎందుకండి మీకింత పంతం? నేను ఆడదాని సంపాదన మీద బతకూడదని మీ నరాన జీర్ణించుకుపోయింది, అంతేనా? వివరణ అనవసరం. రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదు. అర్థమైంది. నా మీద నమ్మకం పోయింది నీ మీద కాదు, నీ చుట్టూ ఉన్న పురుష ప్రపంచం మీద నాకు నమ్మకం పోయింది. అవకాశం దొరికితే అంత తేలిగ్గా వదలరు, నాకు తెలుసు. సారీ, నేను ఉద్యోగం వదులుకోలేను. మీకు దొరికే వరకు పస్తులతో పడుండడం నా వల్ల కాదు, అంతేనా? నా మాట ధిక్కరిస్తావా? మీరేమనుకున్నా సరే, నా నిర్ణయం అది. సరే, అది చూస్తాను. ఆఫీస్లో రఘు సీటు మీదుగా వెళ్తూ ఒక క్షణం ఆగి కోరగా చూశాడు అతని వంక స్వామి. రఘు ఫైల్లోంచి తలెత్తకుండానే పని చేసుకొని పోతున్నాడు. చూడు, నేను సవాల్ చేసినట్టే నా పని పూర్తి చేసుకొని వెళ్తున్నాను. డబ్బుతో చేయలేనిది ఏమీ లేదు. నన్ను తీసుకున్న వాణ్ణి పట్టిస్తాను అని ప్రగల్భాలు పలికావు కదా. ఏం చేయగలిగారు నువ్వు, నీ ప్రభుత్వమును? ఇల్లు అలకగానే పండగ కాదు స్వామి నీ విషయం. నువ్వు లంచమిచ్చిన అధికారి విషయం రెండు ఎవరికి చెప్పాలో వారికే చెప్తాను. నీ పాపం తప్పక పండుతుంది. నువ్వేం చేయలేవని మరోసారి చెప్తున్నాను. అంతేం కాదు, అలాంటిదే జరిగితే నిన్ను అంత తేలిగ్గా వదులుతానని మాత్రం అనుకోకు. నా పగ పాము పగకి తక్కువేం కాదు. బీ కేర్ఫుల్. ఇతడి పేరు మూర్తి, ఫర్టిలైజర్స్లో కెమికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అన్నాడు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. డిటెక్టివ్ కిరణ్ సాలోచనగా తలూపాడు. శవాన్ని ఎవరు గుర్తుపట్టారు అని అడిగాడు. ఇదిగో ఈమె, పేరు మిస్ సరోజ అన్నాడు శ్రీనివాస్. కిరణ్ ఆమె వంక చూశాడు. ఆమె నమస్కారం చేసింది. కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. బాగా ఏడ్చింది అనడానికి నిర్ధారణగా చెక్కెళ్ళ మీద కన్నెట్టి చారికలు గట్టినట్టు ఉన్నాయి. మీకెలా తెలిసినా? ఆయన నా ఫ్రెండ్. అంతవరకేనా? పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఓ హైసీ. వేలి ముద్రల నిపుణులు, ఫోటోగ్రాఫర్లు తమ పనులు తాము చేసుకుపోతున్నారు. ఊరి చివర మర్రి చెట్టు కింద దిక్కు లేకుండా చచ్చిపడున్న ఆ శవాన్ని చూడగానే ముందు కిరణ్కి చాలా జాలేసింది. ఎవడో చాలా దారుణంగా నెత్తిపోయిన బండరా వేసి పగలగొట్టి చంపేశాడు. బహుశా ఎవడైనా గుండా అయి ఉండాలి, లేకపోతే అతనంటే బాగా కక్ష ఉన్నవారు ఎవరైనా అయి ఉండాలి అని అనుకున్నాడు కిరణ్. వంగి శవం దగ్గర గొంతు కూర్చున్నాడు. ఆధారాలు ఏమైనా దొరుకుతాయని 1000 కళ్ళతో వెతుకుతున్నాడు. మీకు తెలిసి మూర్తికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు సార్ అన్నది సరోజ. ఆమె బాగా డేలా పడిపోయింది. శవాన్ని మార్చురీకి పంపేస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. కిరణ్ దృష్టి అకస్మాత్తుగా ఒకచోట నిలిచిపోయింది. శవానికి అతి దగ్గరలో చెట్టు కొమ్మలో పడున్న వస్తువు అతడి దృష్టిని ఆకర్షించింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది పులిగోరి పథకం లాకెట్లో పొదగబడ్డ బంగారు చైన్. తన వద్ద ప్రశ్నార్థకంగా చూస్తున్న శ్రీనివాస్ వంక చూసి ఈ శవాన్ని తరలించవచ్చును అన్నాడు. తర్వాత సరోజ వైపు తిరిగి, ఈ కేసు విషయంలో ఇంకా ముఖ్యమైన సమాచారం ఏదైనా చెప్పగలరా అని అడిగాడు. సరోజ ఒక్క క్షణం తటపటాయించి ప్రభంజన్ గురించి చెప్పింది. అయితే పులిగోరి పథకం మాత్రం అతనిది కాదు అని చెప్పింది. కిరణ్ సాలోచనగా తలూపి శ్రీనివాస్తో ఇతనికి నిన్నంతా ఎల్బీ ఉన్నది లేనిది వివరాలు కావాలి అని అన్నాడు. శ్రీనివాస్ సార్జెంట్ శివాన్ని పిలిచి ఆ పనికి పురమాయించాడు. పోలీస్ స్టేషన్లో కిరణ్ శ్రీనివాస్ చర్చించుకుంటున్నారు. ఫోన్ మోగింది. శ్రీనివాస్ అందుకున్నాడు. మెసేజ్ వింటున్న అతని ముఖ కవళికలు చకచకా మారిపోతున్నాయి. 2 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసి మరొక శవం సిద్ధంగా ఉందని కబురొచ్చింది అన్నాడు శ్రీనివాస్. ఎక్కడ అడిగాడు కిరణ్. మలక్పేట్. పద, ఎవరు ఫోన్ చేశారు
తెలియదు. హత్య ఎప్పుడు, ఎవరు ఎలా చేశారో తెలియదు, కానీ ఆ ఇంట్లో మీకు ఒక శవం కనిపిస్తుంది, పోయి వెరిఫై చేసుకోండి అని చెప్పేసి ఎవరని అడుగుతుండగానే ఫోన్ పెట్టేశారు ఎవరో అన్నాడు శ్రీనివాస్. మొత్తం సిబ్బందితో జీప్ మలక్పేట చేరుకుంది 10 నిమిషాల్లో. ఫోన్లో చెప్పబడ్డ నంబర్ ఇంటి వద్ద ఎవరూ లేరు. బయట తలుపులు దగ్గరగా వేసున్నాయి. తెరవగానే తెరుచుకున్నాయి. ముందు గదిలోనే బెడ్ మీద ఒక స్త్రీ మామూలుగా నిద్రపోతున్నట్టుగానే కనిపిస్తోంది. చాలా ప్రశాంతంగా నిద్రపోతోంది. పక్కన టేబుల్ మీద నిద్ర మాత్రల సీసా సగానికి పైగా ఖాళీగా ఉంది. ఏదో పుస్తకం కింద రెపరెపలాడుతున్న టావు సైజు కాగితం. కిరణ్ ఆ కాగితాన్ని తీసి చూశాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుంటున్నానని రాయబడి ఉంది ఆ చీటీలో. కింద సంతకం సుశీల అని ఉంది. సరిగ్గా అదే సమయంలో బయట ఆటో ఆగిన శబ్దం వినిపించి అందరూ తొంగి చూశారు. సూట్ కేసుతో కంగారుగా లోపలికి వస్తున్నాడు ఒక యువకుడు. బయట పోలీస్ జీపుని, పోగుబడ్డ జనాన్ని చూసి కంగారు ఇంకా హెచ్చింది. గుమ్మం బయటనే శ్రీనివాసు అతన్ని నిలేశాడు. మీరెవరు? ఏం కావాలి? అన్నాడు గంభీరంగా. ఇది మా ఇల్లేనండి, మీరందరూ ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు అతను. మీ పేరు? శేఖరం. ఎక్కడి నుంచి వస్తున్నారు? 2 రోజుల క్రితం విజయవాడ వెళ్ళాను సార్, మా తల్లిగారికి సుస్థి చేసిందని. ఇంతకీ ఏం జరిగింది సార్? శ్రీనివాసు సమాధానం చెప్పకుండా సుశీల ఎవరు అని అడిగాడు. నా భార్య సార్. అసలేం జరిగింది? శ్రీనివాస్ గుమ్మానికి అడ్డు తొలిగాడు. లోపలికి చూస్తూనే కెవ్వుమన్నాడు శేఖరం. ఆమెకేమైంది సార్ అంటూ ఒక్క దూకులో లోపలికొచ్చి పడ్డాడు. విషయం గ్రహించాక ఆడపిల్లలాగా బోరుమని ఏడవసాగాడు. కిరణ్ అతడి వంకే పరిశీలనగా చూస్తున్నాడు. ఫోటోగ్రాఫర్ నిపుణుడు, డాక్టరు తమ పనులు చేసుకుపోతున్నారు. డాక్టర్ తన పరీక్ష ముగించే లోపలే కిరణ్ శవాన్ని పరిశీలనగా చూసి ఒక నిర్ధారణకు వచ్చేశాడు. నా భార్య ఆత్మహత్యకు నేనే కారణం సార్, ఆమె నా బాధ పడలేక ఆత్మహత్య చేసుకుంది అంటున్నాడు శేఖర్ వెక్కిళ్ళ మధ్య. శ్రీనివాస్ అతడి మాటల్ని జాగ్రత్తగా వింటున్నాడు. ఏం చేశారు? మీ ఆవిడని ఏం బాధలు పెట్టారు అని అడిగాడు. నాకు ఉద్యోగం లేదు సార్, ఆమె సంపాదించి తేవడం, నేను ఇంట్లో కూర్చుని తినడం ఇలా సాగుతోంది ఇన్నాళ్ళు. ఆమె సంపాదించడం నాకు నామోషిగా అనిపించి ఉండలేక ఏదైనా అంటూ ఉండేవాడిని. నేను ఈ ఊరు వెళ్ళి వచ్చే లోపల తన జీవితాన్ని అంతం చేసుకుంది. నేను హంతకుణ్ణి, నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు శేఖరం. కిరణ్ జాలిగా చూశాడు అతడి వంక. డాక్టరు, మరణం నిద్ర మాత్రల వల్ల కాదు, ఇంట్రావీనస్ ఇంటాక్సికేషన్ వల్ల సంభవించింది అని నేను అనుకుంటున్నాను. యామై రైట్ అన్నాడు కిరణ్. ప్రభుత్వ డాక్టర్ ఆశ్చర్య సంభ్రమాలతో చూశాడు అతడి వంక. ఎగ్జాక్ట్లీ, ఇది ఆత్మహత్య కాదు, హత్య. పైకి ఆత్మహత్యలాగా సృష్టించారు. విషపూరితమైన నీడిల్ చేతి వెయిన్కి గుచ్చి హత్య చేశాడు హంతకుడు. బట్ షీఈ్ నాట్ రేప్డ్ బిఫోర్ మర్డర్ అన్నాడు డాక్టర్. కిరణ్ ఆమె కుడి చేతి నరానికి నీడిల్తో చేసిన గాయాన్ని అంతక్రితమే గుర్తించాడు. అయితే ఆమె నిద్రలో ఉండగానే సూదిగుచ్చి విషం ఎక్కించి చంపేసి ఉండాలి, అవునా? అవును. సైనైడ్ కావడం వల్ల ఇమీడియట్ డెత్. ఆమె కోలుకొని అటాక్ని ఎదుర్కొనేందుకు కూడా టైం చాలనంత స్పీడ్గా ప్రాణం పోయింది. హత్య రాత్రి 1 గంట తర్వాత జరిగింది అన్నాడు డాక్టర్. శ్రీనివాస్ వెంటనే శేఖరం చేతిని దొరకబుచ్చుకుని, నువ్వు నిజంగా హంతకుడివే. నీ భార్య ఆత్మహత్య చేసుకున్నట్టు సీన్ సృష్టించి హత్య చేసి ఏమీ ఎరగనట్టు బయటికి పోయి నాకు ఫోన్ చేసి ఇప్పుడే ఊరి నుంచి దిగిన వాడిలాగా బ్రహ్మాండంగా నటించావు. నేను అరెస్ట్ చేస్తున్నాను అని అన్నాడు. శేఖరం నిర్గాంతపోయి చూశాడు అతని వంక. సార్, ఏంటి మీరు అంటుంది? చేజేతులారా నా భార్య ప్రాణం నేను తీశానా? భలే చెప్పారండి. నా భార్య చావుకి పరోక్షంగా నేనే కారణమని నేను కుమిలిపోతుంటే నన్ను హంతకుడుగా జమగడతారా అన్నాడతను ఆవేశంగా. మిస్టర్ శ్రీనివాస్, అతడు హంతకుడు కాదు. అవిగో అతడు షర్ట్ జేబులో బస్ టికెట్లు కనిపిస్తున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ బస్ ఫేరు 28 రూపాయలు. అందుకు సరిపడే టికెట్లు ఉన్నాయో లేదో
వెరిఫై చేస్తే సరిపోతుంది అన్నాడు కిరణ్. శ్రీనివాస్ అతడి దగ్గర నుంచి బస్ టికెట్లు తీసుకొని చూశాడు. సరిగ్గా 28 రూపాయలు విలువగలవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే మలకపేట చౌరస్తాలోనే బస్ దిగి ఆటోలో వచ్చాను సార్. ఈ 2 రోజులు నేను విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ వీధిలో మా ఇంట్లో ఉండి వచ్చాను. వెరిఫై చేసుకోండి అన్నాడు శేఖరం. కిరణ్ శ్రీనివాస్ వంక సాభిప్రాయంగా చూశాడు. శ్రీనివాస్ శేఖర్ వంక గుర్రుగా చూశాడు. కిరణ్ శవం పక్క మీద, మంచం కింద, చుట్టుపక్కల ప్రతి సెంటీమీటరు గాలించాడు. ఈ లోపల శేఖర్ తన భార్య పేరన్న రాయబడ్డ చీటీ చూసి, ఇది సుశీల దస్తూరి కాదు అన్నాడు. కిరణ్ తల పంకించాడు. వేలి ముద్రల ఎక్స్పోర్ట్ నిద్రమాత్రల సీసా మీద ఏమైనా వేలిముద్రలు దొరుకుతాయా అని అడిగాడు. లేదు సార్, కావాలనే తుడిచేశారు. తాగడానికి ఉపయోగించబడ్డ గ్లాసు మీద కూడా వేలిముద్రలు లేవు. గ్లాసు అడుగున కొద్దిగా నీళ్లు మిగిలి ఉన్నాయి. టాబ్లెట్ల పొడి కూడా కనిపిస్తోంది అన్నాడు అతను. హంతకుడు ఆత్మహత్యాన్ని నిరూపించడానికి ప్రయత్నించాడు. తన వేలిముద్రలు గ్లాసు మీద, సీసా మీద పడకుండా చూసుకున్నాడు. అయితే వాటి మీద హతురాలి వేలిముద్రలు పడేలాగా జాగ్రత్తలు తీసుకోలేదు అన్నాడు కిరణ్. మూర్తి హత్యకు ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందంటావా? ఎలా చెప్పగలం? 2 విభిన్నమైన పద్ధతుల్లో చేయబడ్డ హత్యలు. చూడండి శేఖర్ గారు, మీకు మూర్తి అనబడే స్నేహితుడు కానీ శత్రువు కానీ ఎవరైనా ఉన్నారా? కిరణ్ శేఖర్ని అడిగాడు. శేఖరం ఒక్క నిమిషం ఆలోచించి, అతనేం చేస్తుంటాడు సార్ అని అన్నాడు. ఎవరైనా గుర్తొచ్చారా? వామనమూర్తి అని మా స్నేహితుడు ఒకడు కాకినాడలో ఉన్నాడు. కాకినాడలో కాదు, ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా ఉంటే చెప్పండి. లేదు సార్, నా భార్యకి ఎవరైనా తెలిసేమో నాకు తెలీదు. ఆల్ రైట్, మీరు మాతో పాటు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. ఫార్మాలిటీస్ అయ్యాక మీ మిస్సెస్ డెడ్ బాడీ మీకు అప్పగిస్తాం. సార్జెంట్ శివం ఇన్ఫర్మేషన్ తెచ్చాడు. నిన్న రాత్రి సరోజ మేనమామ ప్రపంచానికి బలమైన ఎలిబి ఉంది. అతడు మూర్తిని హత్య చేసే అవకాశమే లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. డిటెక్టివ్ కిరణ్ తల పంకించాడు. అయితే ఆ పులిగోరి పథకమున్న చైన్? అది మొదటి కేసుకి ఇంతవరకు దొరికిన ఆధారం. సుశీల హత్య విషయంలో ఒక ఉత్తరం తప్ప మరొక ఆధారం ఏమీ లేదు. ఎంతమంది దస్తూరీలు పరీక్షించగలం? అయితే కేసు ముందుకి జరిగేది ఎలాగా? శ్రీనివాస్ నీరసపడిపోయాడు. కిరణ్కి ఏదో స్ఫురించింది. ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ గార్డినాల్ కదూ అన్నాడు. అవును, ఏ? అవి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మీద తప్ప ఎవ్వరు ఇవ్వరు, అవునా? అయితే ఆ టాబ్లెట్స్ ఎక్కడ కొన్నారో తెలుసుకుంటే ప్రిస్క్రిప్షన్ స్క్రిప్ట్ని బట్టి అది ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ని, తద్వారా ఆ పేషెంట్ని, అదే హంతకుణ్ణి ట్రేస్ చేయొచ్చు. శ్రీనివాస్ చప్పరించేశాడు. ఈ మహానగరంలో ఎన్నో వందల వేల మెడికల్ స్టోర్స్లు ఉన్నాయి. వాటిలో ఎక్కడ కొన్నాడో, అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్నాడో ఎవరు చెప్పగలరు అన్నాడు. ప్రయత్నిస్తే సాధ్యంగా అందంటూ ఏదీ లేదు. మీది ఇంత పెద్ద డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ మాత్రం మెడికల్ స్టోర్స్ని టేస్ట్ చేయలేకపోతే ఎందుకు? ఒకసారి బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్ని బట్టి కూడా మందుల షాపుల్ని ట్రేస్ చేయొచ్చు. ఇదివరలో నేను కొన్ని కేసులు అలాంటివి నేను పట్టుకున్నాను కూడా. శ్రీనివాస్ సార్జెంట్ రాజును పిలిచి కిరణ్ ఆదేశాలను ఫాలో కమ్మని చెప్పాడు. కిరణ్ రాజుతో ఏం చెయ్యాలో వివరించి చెప్పాడు. శ్రీనివాస్ రాజుకి టాబ్లెట్స్ ఉన్న సీసా చూపించి వివరాలు చెప్పాడు. రాజు తలూపి వెళ్ళిపోయాడు. నేను వెళ్తాను, ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అన్నాడు కిరణ్ వెళ్ళడానికి లేస్తూ. ఓకే అని శ్రీనివాస్ అంటుండగానే ఫోను గణగణమని మోగింది. హలో, నువ్వా మిస్టర్ కైలాష్? వాట్? హత్య? ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, నువ్వు స్పాట్లోనే ఉండు. చెప్పు నెంబర్. కిరణ్ వాళ్ళ సంభాషణ వినగానే మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చున్నాడు. శ్రీనివాస్ వంక చూసి, మరో హత్య, ఇన్స్పెక్టర్ కైలాష్ ఫోన్ చేశాడు అన్నాడు ముందుకి పరుగులు పెడుతూ. ఎక్కడ? ఎవరు? వెంగళరావు నగర్లో ముకుందయ్య అనబడే ఒక బిజినెస్ మ్యాన్ని ఎవరో హత్య చేశారు అన్నాడు శ్రీనివాస్. సిబ్బందితో 5 నిమిషాల్లో జీపు బయలుదేరింది. వెంగళరావు నగర్ మరొక 10 నిమిషాల్లో చేరుకుంది. గుమ్మంలోనే ఒక 25 ఏళ్ల యువకుడు ఎదురొచ్చాడు. అప్పటికే అక్కడ ఇన్స్పెక్టర్ కైలాష్
తన సిబ్బందితో వచ్చి ఉన్నాడు. ఆ యువకుడు శ్రీనివాస్ బృందానికి నమస్కారం చేశాడు. శ్రీనివాసు ప్రశ్నార్థకంగా చూశాడు. నా పేరు సంతోష్, ముకుందయ్య గారు నా తండ్రి అన్నాడతను. బాగా ఏడ్చి ఉండొచ్చు అని అనుకున్నాడు కిరణ్ అతడు ముఖంలోకి చూడగానే. అతను దారి తీయగా శవమున్న గదిలోకి వెళ్ళారు అందరూ. అక్కడ ముకుందయ్య మంచం మీద అడ్డంగా పడున్నాడు. కంఠం మీద ఛాతీలోనూ కత్తిపోట్లు తగిలాయి. రక్తం గదంతా చిమ్మి ఉంది. హత్య ఎలా జరిగింది అని అడిగాడు శ్రీనివాస్. సంతోష్ ముందుకొచ్చి, నేను ఈ ఉదయం నూన్ షోకి మీరా థియేటర్కి వెళ్ళాను సార్. ఓ గంట క్రితమే వచ్చాను. తలుపులు ఓరవాకలుగా తెరిచున్నాయి. తెరిచి లోపలికి వచ్చాను. ఇంట్లో అలికిడి లేదు. ఏమిటా అని నాన్నగారి గది ముందుగా వెళ్తుంటే ఈ దృశ్యం కనిపించింది. నా గుండె జారిపోయినట్టుగా అనిపించింది. వెంటనే మా ఎదురింట్లోంచి ఫోన్ చేశాను మీకు అన్నాడు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు అడిగాడు కిరణ్. మొత్తం 5గురం సార్. నేను, అమ్మ, నాన్న, మా తమ్ముడు, చెల్లెలు. మరి తక్కిన వాళ్ళు? అమ్మ, తమ్ముడు, చెల్లె 4 రోజుల క్రితం మామయ్య గారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళింట్లో ఏదో శుభకార్యం ఉందని, తిరిగి వచ్చేది ఉంది. అయితే ఇంట్లో ఉన్నది మీరిద్దరేనమాట ప్రస్తుతం. అవును సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? సనత్ నగర్లో మాకు ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంది సార్. అది నడుపుతూ ఉంటారు. ఈ టైంలో ఎప్పుడు మీ నాన్నగారు ఇంట్లోనే ఉంటారా? అవును సార్. మధ్యాహ్నం భోజనానికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు అలాగే వచ్చి ఉంటారు. వంట మనిషి వంట చేసి డైనింగ్ రూమ్లో బట్టి వెళ్ళిపోతుంది. తర్వాత నేను, నాన్నగారు ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు తింటూ ఉంటాం. మీరేం చేస్తుంటారు? గ్రాడ్యుయేషన్ పూర్తిగా లేదు, ఇంకా పరీక్షలకు అపియర్ అవుతున్నా. నేను బిజినెస్లో చేరతాను అంటే డాడీ చదువుకో, నీకు వ్యాపారం వద్దు అన్నారు. అందుకని వ్యాపారంలోకి ఇంకా నేను దిగలేదు. కిరణ్ సంతోష్తో మాట్లాడుతున్న సమయంలో తక్కిన సిబ్బంది తమ పనులు చకచకా చేసుకుపోతున్నారు. డాక్టరు తన పని పూర్తి చేసుకొని లేచాడు. కిరణ్ ఆయన వంక ప్రశ్నార్థకంగా చూశాడు. హత్య ఈ మధ్యాహ్నం 12-1 గంట మధ్య జరుగుండాలి. మల్టిపుల్ ఇంజురీస్, కత్తితో ఎక్కువసార్లు పొడవడంతో వెంటనే ప్రాణం పోయి ఉండాలి అన్నాడు డాక్టర్. కిరణ్ శవాన్ని పరీక్షగా చూసి, నాకు ఒక విషయం స్ఫురిస్తోంది. ఇంజురీస్ అన్నీ ఒకే హత్య ఆయుధంతో చేసినట్టుగా అనిపించడం లేదు. గాయం లోతు, యాంగిల్, గాయం పరిమాణం బట్టి ఎలాంటి ఆయుధంతో ఉపయోగించబడింది చెప్పగలం కదా అని అన్నాడు. ఎస్, మీ వాదన కరెక్టే. ఈ కేసులో 2-3 హత్యాయుధాలు, అదే 2-3 కత్తులు ఉపయోగించబడి ఉండొచ్చునని అనుకుంటున్నాను. గాయాలను బట్టి గమనించారా? డాక్టర్ చిన్నగా నవ్వి, యు ఆర్ రైట్, 2-3 కత్తుల వలన అయిన గాయాలే అన్నాడు. అంటే ఒకేసారి 2 లేక 3 కలిసి ఈయన్ని పొడిచి చంపేశారు, అవునా? అలాగే జరుగుంటుంది. గ్రూప్ మర్డర్. నో, హంతకుడు ఒకడే కాదు, 2, 3, 4 అయి ఉండొచ్చు అన్నాడు కిరణ్. తర్వాత శ్రీనివాస్ వంక తిరిగి, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ ఇంట్లోకి ఎవరైనా జొరబడ్డారేమో, పక్కవాళ్ల నుంచి సమాచారం సేకరించు అన్నాడు. శ్రీనివాస్ కైలాష్ని పిలిచి చెప్పవలసింది చెప్పాడు. కిరణ్ సంతోష్ని మళ్ళీ లోపలికి పిలిచాడు. మీ నాన్నగారికి వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ శత్రువులు ఎవరున్నారో మీకు తెలుసా? సంతోష్ కాసేపు ఆలోచించి, నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. వృత్తిపరంగా ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు అన్నాడు. ఆల్ రైట్, మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా? నాకు ఎవరి మీద అనుమానం కూడా లేదు సార్. ఇంతలో ఇన్స్పెక్టర్ కైలాష్ లోపలికి వచ్చి కిరణ్తో మెల్లగా చెప్పాడు. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఓ జీప్ వచ్చిందట సార్. అందులో ఫ్యాక్టరీ వర్కర్స్ లాంటి 3 వ్యక్తులు ఉన్నారట. మళ్ళీ 10 నిమిషాల్లోనే వెళ్ళిపోయారట. అది ప్రైవేట్ జీప్ అట. ముకుందయ్య ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు కావచ్చు అని అనుకున్నారట. కిరణ్ చకచకా వీధిలోకి వచ్చాడు. ముకుందయ్య ఇంటి ముందు కొంతమేర ఇసుక ప్రదేశం ఉంది. అక్కడ జీపు టైర్ల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిపుణుల్ని పిలిచి ఆ గుర్తులు ట్రేస్ చేయమని ఆదేశించాడు కిరణ్. ఇవి మహేంద్ర జీపువే అయి ఉండాలి. బహుశా సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఏదో ఫ్యాక్టరీ దై ఉండాలి. హంతకులు ఫ్యాక్టరీ వర్కర్స్లా ఉన్నారని
నిర్ధారణగా తెలిసింది. కాబట్టి ముకుందయ్య ప్రత్యర్థులెవరో అతన్ని కిరాయి మనుషులతో లేక తన ఫ్యాక్టరీ వర్కర్స్తోనే నియోగించి హత్య చేయించారు. సో నువ్వు మొత్తం సనత్ నగర్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో పూర్తి సర్వే చేస్తే హంతకుడు దొరికిపోతాడు అన్నాడు శ్రీనివాస్. ఇన్స్పెక్టర్ కైలాష్ కొంతమంది సిబ్బందితో అప్పటికప్పుడు సనత్ నగర్కి సాగిపోయాడు. లోపల సార్జెంట్ రాజు లోపలికొచ్చి మరొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ మధ్య తరచూ తండ్రి కొడుకులు ఘర్షణ పడుతున్నారని, కొడుకు తండ్రితో తెగతెంపులు చేసుకుంటానని రోజు గొడవ పెడుతున్నాడని, తండ్రి అందుకు అంగీకరించడం లేదని పక్కింటి వాళ్ళు చెప్పారని చెప్పాడు. కిరణ్ సాలోచనగా తల పంకించాడు. గదంతా వెతికాడు. ఐరన్ సేఫ్ తెరిచి ఉందేమోనని లాగి చూశాడు. తాళం పెట్టే ఉంది. సంతోష్ని పిలిచి ఐరన్ సేఫ్ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి అని అడిగాడు. సాధారణంగా నాన్నగారి దగ్గరే ఉంటాయి. ఇంట్లో విలువైన వస్తువులు ఏమన్నా పోయినట్టు గుర్తించారా? ఏం లేదు సార్, అన్నీ అక్కడవక్కడే ఉన్నాయి. ఐరన్ సేఫ్లో గోల్డ్, కొంత క్యాషు ఉంటాయి. అవి చూడలేదు అన్నాడు సంతోష్. ముకుందయ్య దుస్తుల్లో తాళాలు దొరికాయి. ఐరన్ సేఫ్ తెరిచి సంతోష్ని వెరిఫై చేయమన్నాడు కిరణ్. ఈ లోపల ఏదో స్ఫురించి వేలిముద్రల నిపుణుణ్ణి పిలిచి సేఫ్ మీద లోపల వేలిముద్రల కోసం ప్రయత్నించమన్నాడు. నిపుణుడు ఆ పని పూర్తి చేశాక సంతోష్ని పిలిచి చెక్ చేయించాడు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి సార్, ఏమీ పోలేదు అన్నాడు సంతోష్. తర్వాత తాళాలేసి కిరణ్కి ఇచ్చేశాడు. కిరణ్ శ్రీనివాస్ వంక చూసి, డబ్బు కోసం జరిగిన హత్య కాదు, దొంగలు చేసిన పని కాదు, ప్లాన్డ్ మర్డర్. వాళ్లకు కావాల్సింది ముకుందయ్యని అడ్డి తొలగించుకోవడమే, అంతే. ఆ అవసరం ఎవరికుందో మనం తెలుసుకోవాలి అని అన్నాడు. హాల్లోకి నడిచాడు కిరణ్. శ్రీనివాస్ అనుసరించాడు. సంతోష్ విషయం అనుమానాస్పదంగా ఉంది నాకు. తండ్రిని అడ్డు తొలగించుకోవడానికి అతనే ఈ హత్య చేయించాడేమో. అప్పుడే ఒక నిర్ణయానికి రావడం కష్టం. హాల్లో కొన్ని ఫోటోలున్నాయి. వాటిలో ఒక ఫోటో మీద కిరణ్ దృష్టి పడింది. అటే పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు. ఫోటోలో ఉన్నది సంతోష్. అతడి మెడలో ఏదో చైన్ ఉన్నట్టే కనిపిస్తోంది. ఫోటోలో కిరణ్ మెడలో మూర్తి శవం పక్కన దొరికిన పులిగోరి పథకం మెదులుతోంది. అటు ఇటు చూశాడు. సంతోష్ కూడా అటే చూస్తున్నాడు. చటుక్కున జేబులో నుండి పులిగోరు పథకం తీసి నేల మీద జార విడిచాడు కిరణ్. సంతోష్ దృష్టి చైన్ మీద పడింది. కిరణ్, శ్రీనివాస్ మరోవైపు ముఖాలు తిప్పుకొని నుంచున్నారు. సంతోష్ చైన్ దగ్గర ఒక్క క్షణం ఆగి అటు ఇటు చూసి చటుక్కున వంగి దాన్ని జేబులో వేసేసుకున్నాడు. కిరణ్ సంతోష్ దగ్గరకు వచ్చి, ఆ చైన్ మీరెక్కడైనా పారేసుకున్నారా అని అడిగాడు చల్లగా. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు సంతోష్. అతడి గొంతు తడారిపోయింది. ఏ చైన్ని? మీరనేదేమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు తడబడుతూ. ఇప్పుడు జేబులో వేసుకున్నావు చూడు బాబు, ఆ చైన్ సంగతే. చైన్ వేసుకుని మరి ఫోటో దిగావు కదా, ఆ చైన్ అది మాకు ఒక చోట దొరికిందిలే, నీకిద్దామనే తెచ్చామన్నాడు కిరణ్. నో, నాకేం తెలీదు. కింద ఏదో చైన్ పడుంటే మా చెల్లెలదేమో పడిపోయి ఉంటుందని తీసి జేబులో వేసుకున్నాను. మా ఇంట్లోనే దొరికింది కదా అని, అంతే, నాకేం తెలీదు సన్నగా వణుకుతూ అన్నాడు సంతోష్. మూర్తిని ఎందుకు హత్య చేశావు సూటిగా అడిగాడు కిరణ్. ఏ మూర్తి? నాకే హత్య సంగతి తెలియదు, నేనెవ్వరిని చంపలేదు. శ్రీనివాస్కి సైగ చేశాడు కిరణ్. సార్జెంట్ రాజు సంతోష్ చేతులకు బేడీలు వేశాడు. నేనెవ్వరిని చంపలేదు, నన్ను వదలండి అరుస్తున్నాడు సంతోష్. ఇతను మీకు తెలుసా అడిగాడు కిరణ్. సరోజిని సంతోష్ని చూస్తూనే గుర్తుపట్టి, ఇతడు తెలియకపోవడం ఏంటండి, ఎన్నోసార్లు నా వెంటబడి ప్రేమించాను అని వేధించుకొని తిన్నాడు. 2 రోజుల క్రితం కూడా నా వెంటబడి పెళ్లి చేసుకోమని అడిగాడు. నేను మూర్తి పెళ్లి చేసుకోబోతున్నామని, నా వెంట పడొద్దని మందలించాను. ఆ మూర్తిని ఎలా చేసుకుంటావో చూస్తాను అని కోపంగా వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే మూర్తి హత్య చేయబడ్డాడు అన్నది సరోజ. 1 గంట తర్వాత మూర్తిని తనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు సంతోష్. శ్రీనివాసు ఇంటరాగేషన్ రూమ్ నుంచి బయటకొచ్చి మూర్తిని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడే కానీ తన తండ్రిని హత్య చేయలేదు.
చేయించలేదని మొత్తుకుంటున్నాడు. సుశీల హత్యతో కూడా తనకి ఎలాంటి సంబంధం లేదు అని గొగ్గోలు పడుతున్నాడు. నమ్మమంటావా అన్నాడు. కిరణ్ నవ్వుతూ చూశాడు అతని వంక. నీ పోలీస్ మర్యాద చవిచూశాక కూడా నిజం చెప్పని నేరస్తుడు ఉంటాడా? అందులోనూ అనుభవం లేని సంతోష్ లాంటి అర్భకుడు. మీ చిత్రహింసలకు నిజం చెప్పకపోవడం అంటూ ఉంటుందా అన్నాడు. అది నిజమే. మూర్తిని మాత్రమే హత్య చేసి ఉంటాడు కుర్రాడు. మరి వీడి బాబుని ఎవడు చంపాడు? ఆ సుశీల్ని ఎవరు చంపాడు? చూడగా ప్రతి కేసుకి సెపరేట్ హిస్టరీ, సెపరేట్ హంతకులు ఉన్నట్టుగానే ఉంది. నా ఊహే నిజమైతే సుశీల కేసుకి సంతోష్ తండ్రి ముకుందయ్య హత్యకి ఎక్కడో లింక్ ఉంది అని అనిపిస్తోంది. సుశీల పనిచేస్తుంది సనత్ నగర్లోని ఏదో ప్రైవేట్ కంపెనీలో కదా. ముకుందయ్య హత్యలు సనత్ నగర్ ఏరియాకి సంబంధించిన వాళ్లే. ముకుందయ్య కేసులో హంతకుడు తెర వెనక ఉండి కథ నడిపిస్తున్నాడు. ఏ విషయమో మనకు త్వరలోనే తెలిసిపోతుంది. మెడికల్ స్టోర్స్ విషయం అది ఎంక్వైరీలోనే ఉంది. మెడికల్ షాపుల వాళ్ళు ఓ పట్టాన చెప్పరు. అందులోనూ పోలీసులు అడిగితే అసలే చెప్పరు. అది నిజమే. ఆ ప్రయత్నం నేను చేస్తాను. అంతేకాదు సుశీల ఆత్మహత్య చేసుకున్నట్టు రాయబడ్డ చీటీ ఒక ప్రత్యేకమైన తెల్ల కాగితం. పైన లెటర్ హెడ్ ఉండి ఉండాలి. కొంత భాగం చించినట్టుగా ఉంది. హంతకుడు అప్పటికప్పుడు తన లెటర్ హెడ్ని చింపి రాసి ఉండాలి. మెడికల్ స్టోర్స్ నుంచి 2 ఇన్ఫర్మేషన్లు దొరుకుతాయి. గార్డినాల్ గురించి, సైనైడ్ గురించి, దాన్ని ప్రయోగించిన నీడిల్ గురించి. 2 ఓ చోట నుంచే సంపాదించి ఉంటాడు హంతకుడు. అందుకు ఆ మందుల షాప్ అతను చాలా సహాయం చేసే ఉంటాడు. ఆ విషయం నేను తెలుసుకుంటాను. కిరణ్ లేచాడు. మరి ముకుందయ్య హత్య విషయం అన్నాడు శ్రీనివాస్. ఈ లోపల జీప్ విషయం పూర్తిగా వివరాలు తెలుసుకో. జీప్ గురించి తెలిసిపోతే హంతకులు సూత్రధారి దొరికిపోయినట్టే. ఈ లోపల సుశీల హత్య విషయం పూర్తి విషయాలు నేను సేకరిస్తాను. చెప్పానుగా, ఒకటి మనం విప్పగలిగితే రెండో ముడి అదే వేడిపోతుంది అన్నాడు కిరణ్ బయటికి అంగలేస్తూ. మరుక్షణం కిరణ్ టయోటా మెత్తడి సిమెంట్ రోడ్డు మీద శరవేగంతో దూసిపోయింది. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. కిరణ్ టయోటా సరాసరి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. కిరణ్ లోపలికి వస్తుండగానే శ్రీనివాస్ ఎదురెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడిగాడు. కిరణ్ మందహాసం చేశాడు. హంతకుడు దొరికినట్టే అన్నాడు. శ్రీనివాస్ ముఖంలో ఆనందం తొంగి చూసింది. ఆ గార్డినాల్ టాబ్లెట్లు మేనకా మెడికల్ స్టోర్స్ నుంచి స్వామి అనబడే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ స్వామికి మేనకా మెడికల్ స్టోర్స్ యజమానికి ఎప్పటి నుంచో స్నేహమట. అంతేకాదు సైనైడ్, సిరంజి నీడిల్ కూడా అతనే సప్లై చేసినట్టు ఒప్పుకున్నాడు. అంత తేలిగ్గా ఒప్పుకున్నాడా? మీ పోలీస్ వాళ్ళైతే చచ్చినా ఒప్పుకునేవాడు కాదు. నేను కస్టమర్లా వెళ్ళాను. గార్డినాల్ కావాలి అన్నాను. ముందు లేవు అన్నాడు. తర్వాత బాగా డబ్బు ఆశ చూపి రిక్వెస్టింగ్గా అడగ్గా సరేనన్నాడు. తర్వాత సైనైడ్ కూడా కావాలన్నాను. ముందు అనుమానంగా చూశాడు, కానీ తర్వాత మెత్తపడ్డాడు. ఇదిగో లెటర్ ప్యాడ్, అది కూడా మెడికల్ స్టోర్సు అతనిదే. కిరణ్ ఒక లెటర్ ప్యాడ్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఆత్మహత్య చీటీ ఆ ప్యాడ్లోంచే చించిన కాగితం మీద రాసిందే. చీటీ ప్యాడ్ మీద సరిగ్గా సరిపోయింది. పైన మెడికల్ స్టోర్స్ పేరు, ప్రొపరేటర్ పేరు చింపేశాడు హంతకుడు. అది సరే, సైనైడు, గార్డినాలు తనే స్వామి అనబడే వ్యక్తికి అమ్మినట్టు ఎలా ఒప్పుకున్నాడు? నేను ప్రతి మెడికల్ స్టోర్స్లోనూ గార్డినాలు, సైనైడు అడుగుతూ వచ్చాను. ఎవ్వరూ అమ్మడానికి ఒప్పుకోలేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడిగారు. డబ్బు ప్రలోభానికి కూడా లొంగలేదు. ఈ స్టోర్స్ వాడు లొంగిపోగానే తక్కిన ప్రొసీజర్ నడిపించాను. లెటర్ ప్యాడ్ చూశాక ఇతడే ఆ మెడికల్ షాప్ అతనని గ్రహించేశాను. తర్వాత చెప్పాను, అతడు అమ్మిన గార్డినాలు, సైనైడ్ వల్ల ఒక హత్య జరిగిందని, ఆ విషయం నా ఒక్కడికే తెలుసునని, 10,000 రూపాయలు ఇస్తే ఆ విషయం పోలీసులకు తెలియకుండా దాస్తానని, హంతకుడు ఎవడో కూడా నాకు తెలుసని. దాంతో మానవుడు బాగా బెదిరిపోయాడు. ఒక్కొక్కటే నిజం కక్కేశాడు. స్వామితో తనకున్న సన్నిహితం వల్ల అలా ఇవ్వాల్సి వచ్చిందని, దానివల్ల హత్య జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదని, అంత డబ్బు ఇచ్చుకోలేనని,
ఒక 1000 రూపాయలు ఇస్తానని, ఈ విషయాన్ని పోలీసుల దాకా పోనివ్వద్దని కాళ్ళ వేళ్ల పడ్డాడు. మేనక మెడికల్ షాప్ అతన్ని తర్వాత కస్టడీలోకి తీసుకుందో గాని ముందు సనత్ నగర్ వెళ్ళాలి. పద అన్నాడు కిరణ్ లేచి నిలబడుతూ. అయితే ఆ స్వామి అనబడే వ్యక్తి సనత్ నగర్లో ఒక ఫ్యాక్టరీ యజమాని. బై అదే ఫ్యాక్టరీలో సుశీల స్టెనోగా పనిచేస్తోంది. చాలా అన్నాడు కిరణ్. శ్రీనివాస్కి మంచు తెర వేడిపోయింది. సిబ్బందితో రెడీగా వచ్చేయమంటావా అని శ్రీనివాస్ అంటుండగానే ఒక వ్యక్తి హడావిడిగా స్టేషన్ లోపలికి దూసుకొచ్చేశాడు. సార్, నన్ను రక్షించండి. కొంతమంది దుండగులు నా మీద హత్యా ప్రయత్నం చేయబోయారు. తప్పించుకొని ఆటోలో పారిపోయి వచ్చాను అన్నాడతను. ఆయాస పడిపోతున్నాడు. బాగా భయపడిపోయినట్టుగా ఉన్నాడు. కిరణ్ అతన్ని కూర్చోబెట్టి కొన్ని మంచినీళ్లు తెప్పించి ఇచ్చి అతను సర్దుకున్నాక, ఇప్పుడు చెప్పండి, మీకు ఇంకా ఏ భయమూ అక్కర్లేదు. ఎవరు మిమ్మల్ని హత్య చేయబోతున్నారు? మీరెవరు? వాళ్ళకి మీకు శత్రుత్వం ఏంటి అని అడిగాడు. అతను రిలాక్స్ అయ్యి, నా పేరు రఘు సార్, ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఆఫీస్ అయ్యాక ఇంటికి తిరిగి వస్తున్నాను. రోజు కాలినడకనే నేను ఆఫీస్కి పోయి వస్తాను. ఆఫీస్కి దగ్గరలో మా ఇల్లు. ఈరోజు అలానే నడుస్తూ ఏదో ఆలోచనలో నా వెనక ఏదో జీప్ ఆగడం నేను చూసుకోలేదు. జీప్ నుంచి 4 వ్యక్తులు దిగారు. 4 చేతుల్లోనూ పొడవాటి కత్తులున్నాయి. చుట్టూ జనం ఎవ్వరూ లేరు. అక్కడ జన సమర్థం బాగా తక్కువ. ఆఫీస్ దగ్గరని నేను ఆధార్నే వచ్చి వెళ్తూ ఉంటాను రోజు. ఒక్కసారిగా వాళ్ళు నా మీద దాడి చేయడంతో నాకేమీ తోచలేదు. నువ్వేనా రఘు అని అడిగాడు అందులో ఒకడు కర్కశంగా. నేను సమాధానం కోసం వెతుకుతూ ఉండగానే ఆపద్ బాంధవుళ్లాగా ఒక ఆటో అతను వచ్చాడు అటుగా. వెంటనే అందులోకి ఉరికేశాను. డ్రైవరు సమయస్ఫూర్తిగా ఎక్కడికని కూడా అడగకుండా సరాసరి అక్కడి నుంచి తప్పించుకొని తీసుకొచ్చేశాడు. జీపులో వాళ్ళు ఎక్కి అది స్టార్ట్ అయ్యేసరికి మెయిన్ రోడ్డుకి వచ్చేసింది ఆటో. నేనే ఇక్కడికి తీసుకుపోమన్నాను అతన్ని. నన్ను దించేసి పోలీస్ కేసుల్లో ఎందుకు అనుకున్నాడో ఏమో ఫెయిర్ కూడా అడగకుండా వెళ్ళిపోయాడు అంటూ ముగించాడు. ఆ 4 మీరు ఎప్పుడైనా చూసారా అని అడిగాడు కిరణ్. లేదు సార్, ఇదే చూడ్డం. అంటే మీ శత్రువు ఎవడో వాళ్ళని మీ మీద ప్రయోగించి ఉండొచ్చు. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? రఘు 2 క్షణాలు ఆగి, స్వామి అని నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు అంటూ స్వామికి తనకి 4 రోజుల క్రితం జరిగిన సంభాషణ పొల్లుపోకుండా చెప్పాడు. అతడేం చేస్తూ ఉంటాడు? సనత్ నగర్లో అతనికి ఒక ఫ్యాక్టరీ ఉంది సార్. డొమెస్టిక్ పంపు సెట్లు, విడి భాగాలు తయారవుతాయి అక్కడ అన్నాడు రఘు. గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నాడు కిరణ్. శ్రీనివాస్ వంక తిరిగి, జీప్ ఓనర్స్ వివరాలు వచ్చాయా అని అడిగాడు. ఇంకా రాలేదు సార్. సార్జెంట్ శివం రావాల్సింది. సరిగ్గా అదే సమయంలో బయట జీప్ ఆగింది. అందులో నుంచి ఇన్స్పెక్టర్ కైలాష్, సార్జెంట్ శివం దిగారు. సార్జెంట్ శివం ఒక కాగితం శ్రీనివాస్కి అందించి, మహేంద్ర జీపులున్న ఫ్యాక్టరీల పేర్లు, వాళ్ళ ఓనర్ల పేర్లు సార్ ఇవి అన్నాడు. కిరణ్ లిస్టులోకి చూసి ఒక కంపెనీ కింద ఎస్ఆర్ స్వామి అన్న పేరు చూసి తల పంకించాడు. సో ఈ స్వామి విశ్వరూపం సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ స్వామే ఇప్పుడు ఈయన మీద హత్యా ప్రయత్నం చేయించిన సూత్రధారి. ఆయనే ముకుందయ్యను కూడా హత్య చేయించిన స్వామి. ముకుందయ్య ఫ్యాక్టరీ కూడా అదే నీటి పంపుల విభాగాలు తయారు చేస్తున్న సంస్థే. ఇద్దరికీ వృత్తిపరంగా శత్రుత్వం ఉండి ఉండాలి. గో హెడ్. సుశీలను ఎందుకు చంపాడో కూడా అతనే చెప్తాడు అరెస్ట్ అయ్యాక అన్నాడు కిరణ్. తర్వాత శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు, స్వామి తన నేరాలన్నీ ఒప్పుకున్నాడు. ముకుందయ్యను చంపడానికి వృత్తిపరంగా ఉన్న గొడవలే కారణం. ఇకపోతే సుశీల పట్ల ఒకసారి అసభ్యంగా ప్రవర్తించాడట. తన దగ్గర పనిచేస్తున్న మనిషే కదా, ఒప్పుకోకపోతుందని లెటర్ డిక్టేట్ చేస్తూ ఆఫీస్ తలుపులు మూసేశాట. సుశీల పెద్ద గొడవ చేసి అరిచి అందరికీ చెప్తాను అని అందట. దాంతో జడిసిపోయి తలుపులు తీసి వదిలేశాట. 2 రోజులు ఆమె ఫ్యాక్టరీకి రాలేదట. తన విషయం అందరికీ చెప్పేస్తే తన పరువు పోతుందని, శేఖరం సమయానికి ఊళ్ళో లేని విషయాన్ని
నిర్ధారణ చేసుకుని సుశీలని తెలివిగా తనే హత్య చేసి ఆత్మహత్య అని నిరూపించే ప్రయత్నం చేశాట. అలా స్వామికి శిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన కథలు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.